ఓవర్ యాక్టింగ్ స్టార్ అని ఒక ఆయన ఉంటాడు మన దగ్గర. ఎవడు? పాడి కౌశిక్ రెడ్డి. ఇంత అంటాడు, అంత అంటాడు, ఓహో అంటాడు, ఓ అంటాడు, ఎగిరెగిరి పడతాడు. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నోటికి ఎంతో ఇష్టం అంత మాట్లాడుతుంటాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసన్నం చేసుకోవడానికి. కానీ పెద్దలో సామెత చెప్తాడు, ఇంట గెలిచి రచ్చ గెలువులా అని చెప్తారు. కానీ ఈ పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, నవీన్ యాదవ్ దానికి ఇన్ఛార్జిగా ఉండి పాడి కౌశిక్ రెడ్డి గారికి కర్రు కాల్చి వాత పెట్టిండని మాత్రం చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఈ పాడి కౌశిక్ రెడ్డి గారు మేము అక్కడే ఉన్నాం. నవీన్ యాదవ్ ఆఫీస్ ముందుకు వచ్చి ఇట్లా అని కూడా ఓవర్ యాక్టింగ్ చేసిండు. బిడ్డ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఎవడెవడు ఓడగొట్టాలని ప్రయత్నం చేసిండో వాడిని మొత్తం నామరూపాలు చేయకుండా చేస్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిండు. ఆ సవాల్ ప్రకారమే హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండానైతే రెపరెపలాడించడం జరిగింది. దెబ్బకు దెబ్బ కొట్టిన నవీన్ యాదవ్ ప్రచారంతో హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను ఓడించాలని కౌశిక్ ప్రచారం చేస్తే సొంత నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డిని దెబ్బ కొట్టిన ప్రజలు. వెనకడికి ఒక సామెత ఉండే, అత్తం చావమంటే తల్లి చచ్చిపోయిందంట. అట్లా నీ ముడ్డే నీవు చక్కగా ఆడుకో పాడి కౌశిక్. ఎందుకురా ఓవర్ యాక్టింగ్? ఏమైనా బుద్ధిమంతునివా అంటే అది కాదు. మొత్తం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లని అందరిని బ్లాక్మెయిల్ చేస్తాడు. మనం చూసినాం, ఒక క్రషర్ వ్యాపారి దగ్గర 20-30 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినటువంటి దొంగ ఈరోజు పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతుంటాడు. ఒకసారి చూసుకున్నట్లయితే హుజూరాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కేవలం 8 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇంకా బీజేపీ 5 స్థానాలు గెలిచింది. ఎక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు పాడి కౌశిక్ రెడ్డి? పెద్ద మొగోని లేక ఇది చేస్తా అది చేస్తా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గద్దె తిప్పుతా అది అని చెప్తావు. నీకు సక్కాలేదు, నీ దగ్గరనే నీవు గెలవలేకపోతున్నావు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి పెద్ద గప్పాలు నరుకుతాడు తెల్లారితే పొద్దుమిక్తే. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి, నీ ఓవర్ యాక్టింగు, నీ బలుపు, నీ కొవ్వు తగ్గించుకొని నీకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండ్రు. ఆ ప్రజలకు శాతనైతే ఏదన్నా 4 మంచి పనులు చేయి. మొన్నటికి మొన్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కూడా ఓవర్ యాక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ కమిషనర్ని ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తే అంత బండ బూతులు తీటి పోలీసులని కూడా అరే తొరే కొట్టి ఇట్లా నీ బలుపు, నీ కొవ్వు, నీ ఓవర్ యాక్టింగ్ చూపించినావు. కాబట్టే ఈరోజు నీ మున్సిపాలిటీలో నీ పార్టీని బొంద పెట్టిండ్రు. ఇటువంటి ఆవేశం సార్లు, ఇటువంటి ఓవర్ యాక్టింగ్ వాళ్ళు ఈ రాజకీయాలకు పనికిరారు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, హుజూరాబాద్ బిడ్డలు కూడా పాలిచ్చే బర్రెని వదిలేసి ఒక దున్నపోతును, ఒక తన్యపోతును తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేసుకున్నారు. పాపం పెద్ద మనిషి. అంతనో ఈటెల రాజేందర్ చాలా మనిషి, అక్కడ మంచి వ్యక్తి ఉండే. వీడు ఏదో పెండ్లాం పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఈసారి కనుక మమ్మల్ని గెలిపించకపోతే మా శివయాత్రకు మీరు రాండి, గెలిపిస్తే నేను విజయయాత్రకు వస్తాను. పెండ్లాన్ని ఒక చిన్న స్కూల్కి పోయేటటువంటి వాడి బిడ్డని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసిండు. వీని దందానే అది, వీడు చేసే బిజినెస్ అది. లాస్ట్కు ఎన్నికల్లో కూడా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి దొంగ ఈరోజు నీతులు చెప్తాడు. నీతులు చెప్పే ముందు నీ ముడ్డి నీవు చక్కగా అడుక్కో. నీ హుజూరాబాద్లే నీవు బీకలేకపోతున్నావు. ఇక సారే రావాలంటున్నాడు, కారే కావాలంటున్నాడు అని పెద్ద ఓవర్ యాక్షన్ చేసుకుంటా రోజు రీల్స్ చేస్తుంటాడు, కటింగ్స్ చేస్తుంటాడు. కానీ వాని ముడ్డి వాడు కడుక్కోలేకపోయాడు మిత్రులారా. కాబట్టి ఇకనైనా ఇటువంటి ఓవర్ యాక్టింగ్లను, ఇటువంటి ఆవేశం స్టార్లు రాజకీయాల్లోకి పనికి రారు. మేయర్ చైర్పర్సన్ పదవులకు 16న ఎన్నిక. మేయర్ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నికను 16 తారీఖు జరిపిస్తామని చెప్పి ఎన్నికల
కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.